హలో అండి. ఇప్పుడు మనం అందరూ ఎంతో ఇష్టంగా తినే టేస్టీగా ఉండే భక్షాలు ఎంతో ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా అండి. దానికోసం ఇక్కడ నేను ఒక గ్లాస్ శనగపప్పును తీసుకొని కడిగి కుక్కర్లో వేసుకొని దానికి సరిపడా నీళ్లు వేసుకొని ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నానండి. ఇది చల్లారిన తర్వాత ఈ పప్పును ఒక స్పూన్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒత్తుకొని దీంట్లో కట్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలండి. చాలామంది ఈ పప్పును బెల్లాన్ని కలిపి మిక్సీకి వేసుకొని చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా పప్పులో బెల్లాన్ని వేసి కరిగించి అది గట్టిపడే వరకు ఉంచి చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మిశ్రమం అనేది మిగిలినా కూడా చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందన్నమాట ఈ ప్రాసెస్లో చేయడం వల్ల. దీంట్లో ఒక ఇలాచీని మెదుపుకొని వేసుకున్నామంటే ఇంకా రుచిగా ఉంటుందన్నమాట. దీన్ని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఇలా కలుపుతూ ఉండాలండి. అప్పుడు గట్టి పడుతుందన్నమాట. ఇది అడుగంటకుండా చూసుకొని కలుపుతూ ఉండాలి. ఈలోగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా మైదా పిండి గోధుమ పిండి కలిపి పెట్టుకున్నానండి. నేను రెండింటిని మిక్స్ చేశాను. దీంట్లో కొద్దిగా వాటర్ వేసి చపాతీ పిండి కంటే కొద్దిగా మెత్తగా వచ్చేటట్టు తడిపి పెట్టుకున్నానండి. దాన్ని మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు నాననిద్దాము. ఆ పిండి సాఫ్ట్గా అవుతుంది. అప్పుడు భక్షాలు ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మిశ్రమం ఇక గట్టి పడిపోతుందండి. కలుపుతూ ఉండాలి, లేకపోతే ఇది అడుగంటి దాని టేస్ట్ చేంజ్ అవుతుంది అన్నమాట. అందుకే కలుపుతూ ఉండాలన్నమాట. అప్పుడే రుచిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని చల్లార పెట్టుకుందామండి. ఈలోగా మనము ఒక ఆయిల్ కవర్ కానీ లేదా ప్లాస్టిక్ ఏదైనా కవర్ ఉన్నా కానీ గట్టిగా ఉన్న కవర్ చూసుకొని దాన్ని సీజర్తో కట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా పెట్టి దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలండి. ఇప్పుడు ఇందాక మనం తడిపి పెట్టుకున్న పిండిని తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అద్దుకొని చెయ్యికి ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకొని ఆ బెల్లం పప్పు మిశ్రమాన్ని దీని మధ్యలో పెట్టి ఈ కవర్లో పెట్టి ఆ కవర్ని ఫోల్డ్ చేసి పైనుంచి ఒత్తుకోవాలండి. చాలా ఈజీగా వస్తుందన్నమాట. కొంతమంది దీన్ని పూరి ప్రెషర్లో పెట్టి కూడా చేసుకుంటారు. అలా కూడా ఈజీగా వస్తుంది. ఒత్తుకోవడం కష్టం అనుకున్న వాళ్ళు అలా పూరి ప్రెషర్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి భక్షం ఎంత నీట్గా వచ్చింది. మనం బయట నుండి భక్షాలు కొని తెచ్చుకుంటే ఎంత బాగా వస్తాయో అంత నీట్గా వస్తాయి అన్నమాట. ఇక్కడ నేను పిండి కొద్దిగా లూజ్గా అయిందండి, వాటర్ ఎక్కువ పడి. మీరు కావాలనుకుంటే కొద్దిగా వాటర్ తక్కువ వేసుకుంటే ఇంకా మంచిగా వస్తుందన్నమాట. ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టుకొని దానిపై కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. అది వేడెక్కిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. ఇప్పుడు భక్షాన్ని వేసుకొని రెండు వైపులా నెయ్యి వేసుకుంటూ దాన్ని తిప్పుతూ కాల్చుకుందామండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉంటాయి భక్షాలు. పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి స్నాక్స్లా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలు అందరూ ఇష్టంగా తినే ఫుడ్ ఈ భక్షాలు అని చెప్పొచ్చండి. ఇదే విధంగా మరి ఇంకో భక్షాన్ని కూడా నేను చేసుకొని కాల్చుకుంటున్నానండి. మీరు కూడా భక్షాలు ఇలా చేసుకుంటారా? కామెంట్ చేయండి. నేను అప్పుడప్పుడు చేస్తుంటానండి. చాలా బాగా వచ్చింది కదా. ఇక్కడ చూడండి, వేడివేడిగా ఉన్నప్పుడు దీనిపై నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇవి 2 days అయినా ఏం పాడవ్వండి. నెక్స్ట్ డే ఈ భక్షాలు మిగిలితే చాలామంది పాలు వేసుకొని కూడా తింటుంటారనమాట. మా చిన్నప్పుడు ఇలాగే పాలల్లో వేసుకొని తినేవాళ్ళం మేము. చూడండి ఎంత బాగా వచ్చాయో. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.